హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా సాఫ్ట్గా జున్నులా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ పెట్టమని అడిగితే నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ తీసుకొని బీట్రూట్ని పైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పులో వేసి ఒక కప్పు బీట్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీలో ఇలా మెత్తగా జ్యూస్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ని అయితే ఇలా వడపెట్టుకోవాలి. ఇలా బీట్రూట్ జ్యూస్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. బీట్రూట్ కొంచెం పీచుగా ఉంటుంది కాబట్టి ఈ పీచ్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ని అయితే ఇలా వడపోసుకోవాలి. ఇప్పుడు ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఈ వాటర్ కూడా వేసుకొని ఈ జ్యూస్ అయితే ఇలాగా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న బీట్రూట్ జ్యూస్లో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనం 1 కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు అసలు ఉండకూడదు. ఉండలు ఏమీ లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో బీట్రూట్ ముక్కలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని సేమ్ అదే కప్తో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ బెల్లం వాటర్ కొంచెం మరిగేలోగా మనం వేరొక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. అంటే మనం హల్వా ఏ ప్లేట్లో వేసుకుంటామో చూసి దాన్ని బట్టి ఇలా బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ ప్లేట్ మొత్తం కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పుని ఈ ప్లేట్లో ఇలా వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. ఇవి పచ్చి నువ్వులేనండి. ఈ నువ్వులు అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా నువ్వులు కూడా వేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద బెల్లం పెట్టాం కదా, ఈ బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. చూసారు కదా, ఈ బెల్లం వాటర్ అయితే ఈ విధంగా మరిగించుకోవాలి. మనకి బెల్లం వాటర్ పాకమేమీ అవసరం లేదండి. ఇలా జస్ట్ కొంచెం చేతికి అంటుకుంటే సరిపోతుంది. పాకం అయితే అసలు ఏమీ అవసరం లేదు. ఇలా బెల్లం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బీట్రూట్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ఫ్లోర్ బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి స్పూన్ పెట్టి ఈ బీట్రూట్ కార్న్ఫ్లోర్ జ్యూస్ అయితే కలిపేసి అప్పుడు ఇలా బెల్లం వాటర్లో వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది వేసేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఇది వేసిన తర్వాత అప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంటే ఉండలు కట్టేస్తుంది. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ హల్వా అయితే కొంచెం ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. అలా కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ హల్వా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కనీసం ఒక 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే కన్ఫర్మ్గా వేసుకోవాలి. అప్పుడే ఈ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ హల్వా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అలాగే జీడిపప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు హల్వా అయితే ఈ విధంగా రెడీ అయిపోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, హల్వా అయితే ఈ విధంగా కొంచెం బాగా దగ్గర పడాలన్నమాట. హల్వా లాగా రెడీ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసిన ప్లేట్లోకి ఈ హల్వా అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ బౌల్లో హల్వా మొత్తం కూడా వేసేసి పైన సన్నగా కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా మీకు ఇష్టమైతే ఇలా గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ హల్వాని ఒక 3 to 4 అవర్స్ వరకు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ బౌల్ని రివర్స్ చేసామంటే హల్వా అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ప్లేట్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వాని మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ బీట్రూట్, బెల్లం, నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా హల్వా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.